ప్రియులారా, ఇప్పుడు మనం 60వ అధ్యాయం 20వ వచనం చదివాను కదా. యెషయా గ్రంథం ఒకసారి మీరందరూ బైబిల్ తెరవండి ఒకసారి చదువుదాం. ఆ మాట బాగుంది. నీ సూర్యుడికి నస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అందరూ చెప్పండి. నేను మీతో చెప్తే మీరు నాతో చెప్పండి. నీ దుఃఖ దినములు, నిజంగా చెప్పండి, నాతో చెప్తాను మీరు. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీ దుఃఖ దినములు సమాప్తమగును. అది యేసుక్రీస్తు ప్రభు దయ వల్ల మనందరం కూడా ఈ 40 రోజులు ప్రత్యేక ప్రార్థనలు గడిపాం. ఒక్కరోజు కూడా మిస్ అవునందుకు వెరీ వెరీ హ్యాపీ. కష్టాలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, కానీ పూర్తయినాక ఆ తృప్తే వేరు. 40 రోజుల్లో ఏదైనా ఒక్కరోజు మిస్ అయినా కానీ మళ్ళీ ఏదో అనిపించింది. కానీ దేవుని కృప, దేవుని స్తోత్రం. నాకు అనేకమైన ఖరీదైన మీటింగులు, ఏదో చేపకి ఎర్ర వేసి ఎట్ట ఆకర్షిస్తారో కొన్ని ఉంటాయి కదా, నాకు అలాంటి ఎన్నో మీటింగులు వచ్చినాయి. నేను వాటిని జయించడానికి కూడా దేవుడు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. ఒక టీవీ స్పీకర్గా, ఒక అనుభవం కలిగిన దైవజనుడిగా, 128 కుత్బులాపూర్ నియోజకవర్గంలో 120 డివిజన్ ప్రెసిడెంట్గా, కుత్బులాపూర్ నియోజకవర్గానికి క్రైస్తవులందరికీ జనరల్ సెక్రటరీగా ఈ పదవులు రావటము, తర్వాత టీవీ వర్తమానికుడిగా అనుభవం కలిగిన ఒక సేవకునని చాలామంది ప్రేమతో గౌరవించి పిలిచారు. పాపం నేను చెప్పాను, ఈ 40 రోజుల వరకు నేను రానండి, తర్వాత మీరు ఎప్పుడైనా ఏ మీటింగ్, ఏ చిన్న మీటింగ్ పిలిచినా నేను వస్తానని చెప్తే, సర్లే పాస్టర్ గారు అర్థం చేసుకుంటానని సర్దుకున్నారు. దేవునికి మహిమ కలగ మీరు కూడా చక్కగా బాధ్యతగా ప్రార్థనకు వచ్చారు. ఎవరు వచ్చారో రాలేదు అనవసరం. నేను వెళ్ళాలి నా దేవుని దగ్గరికి, నేను ఉండాలి ప్రభుతో, నేను చెయ్యాలి ఈ ప్రత్యేక ప్రార్థనలు అనుకుని మీరు వచ్చారు. మీ యొక్క రాక మీరు దేవుడు ద్వారా రప్పించబడ్డారని తెలుసుకోండి. మనంతా మనం రాలేము. దేవుడే ఆ కృపను, చెప్పండి, కృపను, ఆయన సన్నిధిని నిలిచే కృపను ఇచ్చాడు నీకు నాకు కూడా. అంతే. దేవునికి మహిమ కలుగాక. ఇందులో మన గొప్పతనం ఏమీ లేదని దేవుని ఎదురు తగ్గించుకుంటున్నాం, మీ ఎదురు కూడా ఒప్పుకుంటున్నాం. దేవుని స్తోత్రం. కనుక ఈ సమయంలో ఈ 60వ అధ్యాయం యెషయా గ్రంథంలో నీ దుఃఖ దినములు సమాప్తములు అగునుగాక, బాగుంది మాట. ఈ 60వ అధ్యాయంలో మొదట్లోనే ఏముంటుందో చూడండి ఒకసారి. ఏముంటుందంటే, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, లెమ్ము తేజరిల్లుము, వెలుగు నీకు. అంతేనా? అక్కడ నేను చదివింది లెమ్ము. వినండి, ఒక వ్యక్తిని ఎవరెవరో లేపుతారనుకుంటారు, ఎవరో లేపరు. మనమే లేపకోవాలి. వాళ్ళు ఆదుకోలేదు, వీళ్ళు ఆదుకోలేదు, వాళ్ళు చూడలేదు, వీళ్ళు పరగదు, వాళ్ళు మనకి ఎవరికి సంబంధం లేదు. ఈ అంత్య దినాల్లో అస్సలు లేదు. ఈ కడవరి దినాల్లో అస్సలు ఇదివరకన్నా అయితే పాపం ఏంటో, పాపం ఫలానా వాళ్ళు తిన్నారో లేదో, ఫలానోళ్ళు ఉన్నారో లేదో, ఫలానోళ్ళు ఎలా ఉన్నారో లేదు, కొంచెమన్నా ప్రేమలు ఉండేమో. కానీ ఈ కడవరి దినాలు, అంత్య దినాల్లో అస్సలు పట్టించుకుంటున్నారా? పెద్దోళ్ళం అయిపోయాము, ముసలోళ్ళం అయిపోయాము, పిల్లలు మమ్మల్ని పట్టించుకుంటారు, ఆళ్ళు వచ్చి లేపి ముద్దెడతారు అనుకుంటారు. లేపరు. ఎవరి కాళ్ళే బిజీ, ఎవరి కాళ్ళే బాధ్యతలు అంటారు, ఎవరి కాళ్ళే పనులు అంటారు. ఎవరిని మనం విమర్శించే రోజులు కాదు, ఎవరి వైపు ఆశ పెట్టుకునే రోజులు కాదు. మనకు మనమే లెగాలి పైకి. వినండి, మనకు మనమే లెగో ఉన్న ఓపిక తీసుకులేవు. ఉన్న శక్తిని కొంచెం ఉంది కదా. 25 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది. 12 ఏళ్ల నుండి ఒక స్త్రీకి రక్తస్రావం అవుతుంటే ఎలా ఉంటుంది ఆమె శరీరం? ఆలోచించండి. వైద్యులతో తిప్పలు పడిపోయింది, అనేక డబ్బంతా అయిపోయింది, ఏమి లేదు, సచ్చితులని పట్టం పడేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు త్రోవను వస్తున్నాడని తెలుసుకుని ఏం చేసింది? ఎవరన్నా లేపారా?
ఆమె అనుకుంది, నేను వెళ్ళి యేసు ప్రభు వారి వస్త్రం ముట్టితే నేను తనలో తానే అనుకుని వెళ్ళి ముట్టగానే యేసయ్య రక్తధార కట్టెను. యేసు ప్రభు నన్ను ముట్టింది, ఈమె రక్తధార బంద్ అయింది. ఎప్పుడైతే యేసును తాగుతావో, యేసును చేరుకుంటామో, నీ బాధలన్నిటికీ ముగింపు, నీ బలహీనతలన్నీ ఆగిపోతాయి. అది ఎలాంటి బాధ అయినా తొలగించబడుతుంది. రణబాధ, రుణబాధ, రోగబాధ. ప్రతి మనిషికి 3 బాధలు ఉంటాయి. ప్రతి మనిషికి రణబాధ అంటే పోరాటాలు, ఎవరొకరితో పోరాటం, మనుషులతో పోరాటం, ఆడితో వీడితో. ఏ పోరాటం లేని మనిషి అంటూ ఎవడు ఉండడు. దాన్ని రణబాధ అంటారు. రోగబాధ, ఏదో ఒక రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక బాధ, ఏదో ఒక అనారోగ్యం, ఏదో ఒకటి. రణబాధ, రోగబాధ, తర్వాత రుణబాధ, ఏదో ఒక రుణం. కనుక ఈ బాధలన్నీ బాపువాడు యేసే కనుక 119వ కీర్తన 50వ వచనంలో ఉన్న ప్రకారం నీ వాక్యము నన్ను బ్రతికించెను, బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించిన అన్నట్టుగా 119వ కీర్తన 50లో చూస్తాం. సరే, ఇక్కడ అనుభవంతో చెప్తున్నాను, నీకు నువ్వే లెగాలి. దైవ బిడ్డలారా, నీ దుఃఖము సమాప్తం అవ్వాలంటే, నీ దుఃఖాన్ని సమాప్తపరిచి యేసు దగ్గరికి నువ్వే లెగు. కుంటితోనైనా ఇల్లు, అడుక్కుంటానైనా దారి తెలుసుకుని వెళ్ళు యేసు ప్రభు దగ్గర. ఉన్న కొద్ది శక్తితో ఉపయోగించు. ప్రకటన గ్రంథంలో ఒక సంఘంతో ఈ దేవుడు అంటాడు, నీ శక్తి కొంచెమే అయినను, నీ శక్తి కొంచెమే అయినను నీవు నన్ను ఎరగనని ఎరగనలేదు. నాకు తెలియదు యేసు ప్రభు, మందిరం తెలీదు, ప్రార్థన తెలీదు, దేవుడు తెలీదు, బైబిల్ అనలేదు. నువ్వు శక్తి కొంచెమే, కానీ నీవు నన్ను తెలుసుకోవటానికి, నన్ను వెంబడించటానికి, నాలో జీవించడానికి నువ్వు ఎంతో ఆశ కలిగి ఉన్నావు కనుక నీ ఎదుట నా తలుపులు తెరుస్తాను, ద్వారాలు నేను తెరుస్తాను. ఎవడు ముయ్యలేడే కా తలుపు. నువ్వు బాలుడువా, దీన స్థితిలో ఉన్నావా, నువ్వు ఎలాంటి దీన పరిస్థితిలో ఉన్నా సరే బాధపడమాక. నువ్వు లేవటం ఆయనకి కావాలి, దేవునికి లేవటం కావాలి. హన్నా అనే ఆమె ఏం చేసిందంటే, ఇంటికాడ ఉంటూ ఏడుతుంది, పిల్లలు లేరు, సంతానం లేరు, అందం ఉంది, భర్త ఉన్నా కానీ సంతానం లేని మనిషిని అవుతున్నానని చెప్పి బాధపడుతుంది. అక్కడ ఆమె గురించి ఏమనుందంటే, ఆమె దుఃఖపడటం మాని విడిచి లేచి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వచ్చేసి అక్కడ ఉన్న ఏలీ అయిన దైవజనుడు ఎదుట మోకాళ్ళు వేసి ఒక్కటే ఎవరో లేదు, ఒక్కటే ప్రార్థన చేస్తుంది. అదే ప్రార్థన ఆమెకి దేవుడు ఏం చేశాడు, ఫలభరితంగా చేశాడు. తన అందం ఇవ్వలేదు, తన ఆస్తి ఇవ్వలేదు, తన భర్త ప్రేమ ఇవ్వలేదు. దేవుని సన్నిధికి వెళ్ళి ఏడ్చింది, దేవుని దగ్గర గడిపింది, దైవజనుడు ద్వారా దీవించబడింది. అంతే, తన జీవితం మారిపోయింది. ప్రియులారా, నువ్వు లెమ్ము, దేవుని దగ్గరికి వెళ్ళటానికి లెమ్ము, దేవునిలో గడపటానికి లెమ్ము. యెహోవా మహిమ నీ మీద ఉదయించునుగాక. యెహోవా మహిమ, దేవుని మహిమ. చూడండి, కానాన్లో పెండ్లి విందులో నీళ్ళనే ద్రాక్షారసంగా మార్చినాక అక్కడ బైబిల్లో ఒక మాట ఏముంటుందంటే, యేసు కానానులో ఆ వివాహములో ఆయన మహిమను కనుపరిచేను అని ఉంది. మహిమను అంటే ఏంటి? ఆ మహిమ నీళ్ళే. ఇది దేవుని మహిమ, నరుని మహిమ, దేవుని మహిమ, మనిషి మహిమ అంటారు చూడండి. ఏదైనా కొన్ని విచిత్రాలు జరిగితే చూస్తే, అలాగే విచిత్రమైనటువంటి కార్యాలు నీ జీవితంలో జరుగునట్లుగా దేవుడు తన మహిమను కనుపరుచునుగాక. దేవుని కార్యాలు, ఆశ్చర్యాలు, గంభీరములు, గొప్పవి. అందుకని దేవుని వద్దకు, దేవుడంటే లెమ్ము. స్థితిని చూసి దిగులు పడమాక, నీ పరిస్థితులు బట్టి కృంగిపోమాక, నిన్ను నువ్వు చూసుకుని ఎట్టి పరిస్థితులు నిరాశ పడమాక, దేవుని వైపు చూడు. నిన్ను దేవుడు బహుగా దీవిస్తాడు. ఇంకా చదువుకుంటూ వెళ్దాం రండి. ఇందులోనే మంచి మంచి విషయాలు 60వ అధ్యాయంలో మనం చూస్తాం.
60వ అధ్యాయంలో యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో మనము చూద్దాం 15వ వచనం. నీవు విసర్జింపబడిటయు ద్వేషించబట్టును బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు నిన్ను శాశ్వత శోభ అంటే శాశ్వత కాలము. శోభాతిశయం ఏంటి? శోభ అనే పేరు పెట్టుకుంటారుగా లేడీస్. శోభ అంటే అర్థం ఏంటి? పేరు పెట్టుకోవటమేనా? అర్థం గమనించరా? శోభ అంటే ఏంటో? శోభ అంటే శోభముఖందనా? అయ్యా, శోభ అంటే ఏంటి? పోనీ సినిమా యాక్టర్ శోభన బాబు ఎరుగున్నారుగా. శోభన బాబు అంటే ఆ పేరు ఏంటి? అర్థం ఏంటి? శోభన్ అంటే అర్థం ఏంటి? రాట్లా తెలీదా? శోభ, శోభన్ అందము. చెప్పండి, శోభ అంటే అందం. ఇదిగో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నిన్ను శాశ్వత అంటే ఇప్పుడు శాశ్వత అంటే ముసలది పండు ముసలది అయ్యేదాకా ముసలోడు అయ్యాక నిన్ను ఎవరు చూసిన ముద్దొచ్చేలాంటి అందముతోనే నిన్ను ఉంచుతాడు. అంత అందంగానే దేవుడు శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు నీ పిల్ల ముసలము, నీ మనవరాళ్ళు తరతరాలు నీ పేరు చెప్పుకుని బతికేలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. ఓ మా నాయనమ్మ, మా జేజి నాయనమ్మ, మా అమ్మమ్మ అని వాళ్ళు ఇప్పుడుకో మా తాత ముసలు గుర్తుంచుకునేలాగా దేవుడి నిన్ను ఆశ్రయించునుగాక. అలా ఆశ్రయించాలంటే నీ దుఃఖ దినాలు సంపూర్తి చేయబడాలంటే లెమ్ము దేవుని కోసం లెగు, ప్రార్థనకు లెగు, బైబిల్ చదవడం లెగు, మందిరానికి వస్తానికి లెగు, లెమ్ము లే ఉత్సాహంగా లెగు. అప్పుడు దేవుడు లేచిన వాళ్ళను, దేవుని కోసం నువ్వు లేచేవనుకో, ఆయన తన శక్తితో తన మహిమతో నింపి నీ దుఃఖ దినాలని సంపూర్తి చేసి శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోష కారణంగా నీ పేరు చెప్పుకొని సంతోషించేలాగా దేవుడిని ఆశ్రయించునుగాక. అయితే ఇందులో నుండి లింకప్ 7 మాటల్లో యేసుప్రభు అన్న 5వ మాట ఏంటంటే, 5వ మాట దాన్ని కలిపేసి ఈ సందేశాన్ని ముగిచ్చేస్తాను. చూడండి, 19వ అధ్యాయం యోహాను సువార్త 28లో ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే అక్కడే ఉంటుందంటే, అటు తర్వాత సమస్తమును అప్పుడే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. సమాప్తం అయిపోయింది అనుకుంటుని యేసుప్రభు ఏమని అడుగుతున్నాడు? అది. అలాగే లూకా సువార్త 22:37లో చూస్తే, నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను. సమాప్తం. యేసు క్రీస్తు ప్రభువారు తాను వచ్చినటువంటి పనిని ఏం చేశాడండి? సమాప్తం చేశాడు. నేను డాష్లో నేను కొన్ని పేర్లు చెప్తాను, మీరు అనండి. చేశాను అనండి. నీ ఆర్థిక బాధలను సమాప్తం అండి. నీ దుఃఖ దినములను, నీ కష్ట దినాలను, నీ బలహీనతలను, నీ యొక్క వేదనల్ని, నీ సమస్త విధములైన పోరాటాల మీద సమాప్తం చేశాను. అయిపోయింది. వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని స్తోత్రం. వెనక్కి తిరిగి చూడమాక. దేవుడు ద్వారం తెరిచాడు, ఎర్ర సముద్రం తెరిచాడు. పరిగెత్తు, త్వరగా వెళ్ళిపో. ఆగమాక, వెనక శత్రువుతున్నాడు చూడమాక. సొదొమ గొమొర్రా పట్టణం బయటకు లాక్కొచ్చాడు లోతును. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. చూసింది ఉపుతం. మళ్ళీ వెనక్కి తిరిగి చూడమాక. ఇదే భక్తితో, ఇదే విశ్వాసంతో, ఇదే ప్రార్థనతో, ఇదే దేవుని మీద ఉన్న ఆ ప్రేమ మమకారంతో ముందుకు సాగిపో. దేవుడు నిన్ను బహుతరములకు సంతోష
కారణంగా శాశ్వత శోభాత్యంతో దేవుడు నిన్ను దీవించునుగాక. నీ సమస్త దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తం చేశాడు. అందుకే యేసుక్రీస్తు వారిని మనకున్న ఈ సమస్త వ్యాధులన్నీ, వేదనలు, దుఃఖాలు, బాధలు, బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని నుండి విడిపించి పూర్తి చేసి సమాప్తపరచడానికి యేసు తన పని అంతా సమాప్తం, ఇదిగో సమాప్తమైంది అని చెప్పాడు. నీ కొరకు నా కొరకు యేసయ్య చేయాల్సిందంతా చేశాడు. ఇక పొందుకో పొందుకో పొందుకో. రిసీవ్ యువర్ బ్లెస్సింగ్. హల్లెలూయా. తీసుకో. దేవుడు ద్వారం తెరిచాడు నీ కోసం. ఆయన సమస్తాన్ని సిద్ధపరిచించాడు. బైబిల్ చెప్తుంది తనను ప్రేమించు వారికి మేలు కలగటానికి సమస్తమును సమకూడి జరుగుతాయని ఉంది. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. ఏది కూడా నీకు ఆటంకం లేదు. సాధ్యమే సాధ్యమే సాధ్యమే. సందేహాలు వద్దు, సమస్యలు వద్దు, అనుమానాలు వద్దు, అవిశ్వాసాలు వద్దు. యేసు నామములో సాధ్యమగునుగాక అనే ధైర్యం కలిగి ప్రతి విధమైన దుఃఖాన్ని జయించు. దేవుని ఆశీర్వాదాలతో, శాశ్వత దీవులతో మీరు మీ కుటుంబం వర్ధిల్లునుగాక. దేవుడి మాటలు ఆశ్రయించునుగాక.